హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. నేను ఏం చేశాను ఏంటి ఈరోజు అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ అండ్ షేర్ కామెంట్ ఏం చేసినా కానీ నాకైతే చాలా సపోర్టివ్గా ఉంటుందండి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను వంట రూమ్లోకి వస్తున్నాను. బయట పని అంతా చూసేసుకొని ఇంక ఇప్పుడైతే పాలు పెడుతున్నాను ఫ్రెండ్స్. మొన్నైతే నీళ్ళుగా ఇచ్చింది పాలు మా పాలావిడ అని చెప్పాను కదా. ఈరోజు అయితే కొంచెం బెటరే అనమాట. ఇంకా మొన్నటికన్నా ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఈ బాక్స్ అయితే ఊరగాయ అనమాట. ఇది వచ్చేసి రీసెంట్గా మా హస్బెండ్ తీసుకొని వచ్చారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది ఫేమస్ అనమాట ఈ సీజన్లో మాత్రమే. ఆవిడ ఎప్పుడు చేసినా కానీ అసలు మార్నింగ్ చేస్తే మార్నింగ్, ఈవినింగ్ చేస్తే ఈవినింగ్ అస్సలు మిగలట్లేదంట. సో మా ఆయన వెయిట్ చేసి మరి తీసుకొని వచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్రజెంట్ అయితే ఈ రూమ్ నుంచి చిన్నగా సౌండ్ వచ్చింది. మా వాడు ఎక్కడ నిద్ర లేచినాడా అని చెప్పేసి చూస్తున్నాను. అప్పటికి స్వీటీ బాబు ఇద్దరు నిద్రపోతున్నారనమాట. సో వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకూడదని చెప్పేసి ఈరోజు వీడియో మొత్తం మూగ సైకిల్తోనే కొనసాగుతుంది. మీరైతే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా అయితే నాకు ఆకలి దంచేస్తుంది. ఫస్ట్ అయితే బూస్ట్ కానీ కాఫీ కానీ ఏదో ఒకటి మాత్రం తాగకపోతే మాత్రం నాకు అసలు మైండ్ పనిచేయదు అండ్ హెడేక్ కూడా వచ్చేస్తుంది. సో పాలైతే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ప్రతిరోజు నైట్ టైము గ్యాసు ఆఫ్ చేస్తాను బటను. కానీ మళ్ళీ ఒకటికి 2, 3 సార్లు చెక్ చేస్తానే ఉంటున్నా. అంటే మర్చిపోయానా ఏంటి అని చెప్పేసి. మీకు కూడా ఇలాంటి మతిమరుపు ఉందా? మీరు కూడా ఇట్లే చేస్తుంటారా? ఖచ్చితంగా చాలామంది ఇలాగే చేస్తారు ఆడవాళ్ళు. అంత అలా అనిపిస్తుంది వాళ్ళకి. అంటే చేసినామా లేదా, ఈ పని అయిందా లేదా అన్నట్టు ఒకటికి 2, 3 సార్లు చెక్ చేస్తూ ఉంటాము. సో మా స్వభావమే అలాంటిదనమాట. ఇంక ఇక్కడైతేనా పాలు కొద్దిగా చిక్కగా ఉన్నాయని చెప్పాను కదా. నేను కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. చిక్కగా ఉన్నాయి కాబట్టి చేస్తున్నాను, లేదంటే చెయ్యను ఫ్రెండ్స్. మరీ ఎక్కువ కాదులేండి, కొన్ని అనమాట. చూసారా? ఇంక ఇవి వచ్చేసి పెరుగుకి అండ్ ఇంకా నాకు పాపకి. మిగతా టైంలో అయితేనా మార్నింగ్ ఈవినింగ్ తాగుతాము. సో ఈ ఎండాకాలం ఎందుకో కానీ మా పాప ఈవినింగ్ టైంలో తాగట్లేదు. సో అందుకనేసి పెరుగు ఇంకా కొంచెం ఎక్స్ట్రా అయితే తీస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఇంకా పాలు పెట్టేశానండి. పాలు పెట్టిన తర్వాత చాలాసేపు అయితే ఇక్కడే ఉన్నాను. ఇంకా అవి పొంగిపోతాయి. నేను జస్ట్ ఇంకా అక్కడ పక్కకు పోయినానంటే సార్లు పొంగిపోతాయి. ఈరోజు సామాన్లు అయితే చూసారా ఎన్ని ఉన్నాయో బాబోయ్. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం స్కిప్ చేసి దయచేసి చూడొద్దండి ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేయడం వల్ల నాకు వాచ్ అవర్ అనేది యాడ్ అవ్వదు. ఇంకా సో మీరు షేర్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది, నాకు వాచ్ అవర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. దయచేసి అర్థం చేసుకోండి. ఇంక ఇక్కడైతేనా బూస్ట్ తాగుతున్నాను అనమాట. నాకు మార్నింగ్ టైంలో మా సైడు సందులో చిన్న చిన్న పక్షులు అరుస్తూ ఉంటాయి. అక్కడ కూర్చొని ఇలా కాఫీ తాగుతూ కాసేపు అలా ప్రశాంతంగా ఉండడం ఇష్టం అనమాట. అప్పటికి పిల్లలు లేరు కాబట్టి వాళ్ళ గోల కూడా నాకు ఎలాగో ఉండదు. అందుకనేసి కాసేపు అయితే ఒక 10-20 నిమిషాలు ఇక్కడ కూర్చొని కాఫీ తాగి తర్వాత మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటానండి. సో ఇక్కడైతే ఇల్లంతా ప్రజెంట్ ఇలా ఉందన్నమాట. చూసారా ఇలా ఉంది. ఇంకా ఇప్పుడు వర్క్ అనేది మొదలు పెట్టాలండి. సో లక్కీ నిద్ర లేచాడండి. అప్పటికి చాలా టైం అయిపోయింది. మళ్ళీ తెచ్చి వాడిని ఇటుపక్క రూమ్లో ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతూ ఉన్నాను. మా ఆయన వచ్చారు, చింతాకైతే తీసుకొని వచ్చారండి. ఈ చింతాకు పప్పు చేయక నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను 2021లో చేశానండి. మళ్ళీ ఇప్పుడైతే చేస్తున్నాను. దీంట్లో పుల్లలు అనేటివి చాలా వస్తాయి. వాటన్నిటిని పక్కకి వేరి పడేస్తున్నాను అనమాట. సో అక్కడికి కొన్ని అయితే ఉంటాయండి. మనం పప్పు చేసిన తర్వాత అవి కనిపిస్తాయి అన్నమాట. ఫైనల్గా చూసారా ఎన్ని సామాన్లు ఉన్నాయో. ఇప్పుడైతే ఇంకా వీడియో మొత్తం నేను తీయట్లేదండి. ఇప్పుడు మొత్తం సామాన్లన్నీ క్లీన్ చేసి వచ్చాను. ఫుల్ టైర్డ్ అయిపోయాను నేనైతేనా. ఇంకా ఇటుపక్క ఏసీ రూమ్లో వచ్చి కూర్చున్నాను. ఇంకా నాకు బ్యాక్ పెయిన్ కూడా కొద్దిగా స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ కొద్దిగా వర్క్ చేసినానంటే అప్పుడే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందండి. చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఇంకా సామాన్లు ఇలా క్లీన్ చేసేసాను. ఈరోజు బొరుగుల మూట కూడా తీసుకొని వచ్చారనమాట మా హస్బెండ్. నేను మామూలుగా అయితేనే ఒక 2-3 పళ్ళు అంటారు కదా, అవి తీసుకొని వస్తాడేమో అనుకున్నాను. ఏకంగా ఆయన మూట ఎత్తుకొని వచ్చారు, ఉంటాయిలే అని చెప్పేసి. ఇంకా నేనైతే ఇక్కడ పెడుతున్నాను అనమాట. చూసారా ఫ్రెండ్స్, సామాన్లన్నీ క్లీన్ చేసేసాను.
ఇంక ఇక్కడైతే పెడుతున్నాను. మా లక్కీ మాత్రం ఇంక కాసేపటికి వచ్చి ఇంక అన్నీ కింద పడేస్తాడు. నేను ఫస్ట్ పెరుగుకు తీసాను కదా, అవైతే చల్లవైపోయినాయి అప్పటికే. మళ్ళీ ఇంకా కాస్త వేడి చేసి ఇప్పుడు పెరుగు అయితే తోడుకు వేస్తున్నాను అనమాట. నైట్ పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయానండి బాబోయ్, పులుపెక్కింది. ఇంక అందుకే కొద్దిగా లైట్గా వేస్తాను, మరీ ఎక్కువ లేకోకుండా. లేదంటే మాత్రం కొద్దిగా ఎక్కువ వేసేదాన్ని. పులుపుగా అయితే ఇంకా మళ్ళీ పుల్లగా వచ్చేస్తుంది పెరుగంతా. నాకు పుల్లగా ఉంటే అస్సలు తినాలనిపించదు. సో చింతాకులకి మా ఆయన గంజారాకు తీసుకురావడం మర్చిపోయారు. చింతాకు కాంబినేషన్ గంజారాకు రెండు రెండు వేస్తే చింతాకు గంజారాకు కాంబినేషన్లో పప్పు సూపర్గా ఉంటుందండి. కానీ ఆయన మాత్రం గంజారాకు వేయకోకుండా ఓన్లీ చింతాకు పప్పే చేయన్నాడు. సర్లే అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేసి ఇంకా ఓన్లీ చింతాకే నీట్గా కడిగేసి ఇలాగైతే అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. చింతాకు పప్పే కదండి, బెండకాయ ఫ్రై కూడా చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఇక్కడ ఇంకా కుక్కర్లో పప్పు పెట్టేశానండి. అప్పటికి కుక్కర్ విజిల్స్ అన్నీ అయిపోయాయి, పప్పు కూడా రెడీ అయిపోయిందండి. చూసారా, ఈ విధంగా అయితే వచ్చిందనమాట. నేను ఇందాక చెప్పాను కదా, ఇంక ఇలా పుల్లలు అయితే వస్తాయన్నమాట అవి ఉడికిన తర్వాత. అది మనం ఏం చేయలేము. అక్కడికి నేను చాలా వరకే తీసాను. ఇంకా చింతాకు కూడా మొత్తం వేయలేదండి, పక్కకు తీసాను, మళ్ళీ పుల్లగా ఉంటుంది అని చెప్పేసి. ఎలాగో ఇంకా చింతపండు కూడా లైట్గా యాడ్ చేశాను అనమాట, ఎక్కువ వేయలేదు. ఇంకా ఫైనల్గా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. వేపుడు కూడా పెట్టేశాను. చూసారా, ఈ విధంగా అయితే ఉందండి. నేను కొద్దిగా టేస్ట్ చూసానండి పప్పు ఎనిపేటప్పుడు, ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి. క్లియర్గా సరిపోయిందండి, చాలా టేస్టీగా ఉంది. ఇంక ఇక్కడ బెండకాయలు అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేస్తున్నాను గోళంలో వేసి. తర్వాత ముక్కలు కట్ చేశానండి. ఫైనల్గా బెండకాయ, ఇంకా ఇక్కడైతే బెండకాయ ఫ్రై చేయాలండి. ఆ తర్వాత రైస్ అయితే పెడుతున్నాను అనమాట. సో ఇది ఆఫ్టర్నూన్ వరకు అండి. ఆఫ్టర్నూన్ తర్వాత రైస్ అయింది, ఇంకా అలాగే బెండకాయ ఫ్రై కూడా చేసేసాను. పప్పు కూడా రెడీ అయిపోయింది, తిన్నామండి. ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అండి. ఆఫ్టర్నూన్ కూడా కాసేపు నేను ఇంకా టీవీ చూస్తూ ఖాళీగా ఉన్నాను. ఆ తర్వాత ఇంకా వర్క్ చేశానండి. ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో ఈ ఏసీ రూమ్ మొత్తం క్లీన్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకి ఈరోజు శారీ అనేది వచ్చిందండి పెయింటింగ్కి. ఇంకా ఇప్పటి నుంచి వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ఏం పెయింటింగ్ వేస్తున్నాను ఏంటి అనేది రేపటి వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఫైనల్గా రూమ్ అంతా ఇలా క్లీన్ చేశానండి. అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఈరోజు మామూలు కూడా కాదు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.